నమస్కారం నట్కుమార్ గారు. ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక టాపిక్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారి కొడుకు రాజారెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సో కొంతమంది పోటీ అనేది నిలబడుతోంది అని చెప్పి కొంతమంది అంటున్నారు, అవసరమా అని కొంతమంది అంటున్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి రాజారెడ్డి రాజకీయాల్లోకి అడుగు పెట్టేదాని మీద? రాజశేఖర్ రెడ్డి గారి మనవడగా, రాజారెడ్డి మునుమనవడగా, షర్మిలా గారి కొడుగ్గా, ఫ్యామిలీ పరంగా మనం కంగ్రాచులేషన్ చెప్పవచ్చు. రాజకీయ పరంగా తల్లికే డిపాజిట్లు లేనప్పుడు కొడుకే డిపాజిట్లు వస్తాయనేది మార్కెట్లో టాక్. తల్లి ఆల్రెడీ పార్టీ పెట్టి ఫ్లాప్ అయింది. తల్లి ఆఖరి రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎంపీ సీటు గెలుచుకోలేకపోయింది, ఒక ఎమ్మెల్యేని గెలుచుకోలేకపోయింది, పార్టీని నిలబెట్టుకోలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఈరోజు అప్పుడప్పుడు చుట్టం చూపుగా కనబడుతుందే తప్ప పార్టీనే పట్టించుకోలేని షర్మిలా గారికి మళ్ళా కొడుకు వారసత్వం కూడా అవసరమా? ఈమె ముఖం చూసే ఓటేయట్లేదు, రాహుల్ గాంధీ గారి ముఖం చూసి ఓటేద్దామంటే రాహుల్ గాంధీ గారి ముఖం పార్టీని నిలబెట్టలేదు. రాజారెడ్డి గారి వారసత్వం ఎలాగొస్తుంది అనేది జనాల టాక్. జనాల టాక్ కాదు, నా టాక్ కూడా అదే. ఎందుకు మన ఊరిక జనాల మీద చెప్పడం, నా టాక్ కూడా అదే. ఎందుకంటే నేను పుట్టుక నుంచి కాంగ్రెస్ వాదిని, రాజశేఖర రెడ్డి గారి ఫాలోవర్ని. 600 మా బ్లడ్లో కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది. కానీ పార్టీని ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేశారు అనేది బాధ ఉంది, భూస్థాపితం చేశారని బాధ ఉంది. రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి మంచి వ్యక్తిని కాకుండా చేస్తున్నారని బాధ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 2 ఎంపీ సీట్లు కూడా గెలలేకపోయారని బాధ ఉంది. మొత్తం టోటల్గా సీనియర్ నాయకులు కూర్చొని పార్టీని రాజశేఖర రెడ్డి గారు ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ 3000 ఓట్లున్న రేవంత్ రెడ్డి 3000 ఓట్లు వస్తే సీఎం ఎలాగయ్యాడు? 67 సీట్లు ఎలాగొచ్చాయి? ఇప్పుడు 75 సీట్లు ఎలాగయ్యాయి? ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఆ పార్టీని ఎందుకు మనం తీసుకురాకూడదు అన్న ఆలోచన అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి లేదు. రఘువీరారెడ్డి గారు పాపం మంచి వ్యక్తి, సిడబ్ల్యూసి ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, ఏఐసిసి ఇచ్చారు, అంతా అయిపోయింది. ఆయనైనా పార్టీని రాజశేఖర రెడ్డి గారి తర్వాత అక్కడ ఎవరైనా బలప్రయత్నం చేద్దామంటే లేదు. పోనీ శైలజనాథ్ గారు ఇప్పుడు వైసీపీకి వెళ్ళిపోయాడు. అలా ఇప్పుడు పల్లవరాజు గారు మంచి వ్యక్తి, జేడి శాలం గారు ఉన్నారు, రుద్రరాజు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. పార్టీని ఎంపీ సీట్లు ఒక 4-5, ఇక్కడ బీజేపీ ఉంది, బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది కాంగ్రెస్ గట్టిగా ఉన్నప్పుడు కూడా. అలాంటప్పుడు ఒక 4 సీట్లు ఎలాగైనా చూసుకోవాలా, ఏ విధంగా పార్టీని డెవలప్ చేయాలా? షర్మిలా గారు వచ్చారు, షర్మిలా గారు కడప సీట్ కొట్టేస్తారు, కడప సీట్ గెలిచేస్తారు, కడప సీట్ అయిపోయిన తర్వాత ఒక 20 ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారని పాపం అందరూ అనుకున్నారు. ఆమె ఆ రోజు తర్వాత మళ్ళా పార్టీ ఎక్కడ బలప్రయత్నం చేద్దాం, ఎలా కూర్చుందాం, ఎలా చేద్దాం, ఈ కాంగ్రెస్ పార్టీని ఎలా నిలబెడదాం, అపోజిషన్ పార్టీగా నించుందాం అని ఆమెకి ఎక్కడా లేదు. ఎంతసేపు ఉదయం లెగిస్తే అన్నయ్యని తిట్టడం, వైసీపీని తిట్టడం, అన్నయ్యని తిట్టడం, వైసీపీని తిట్టడం. అన్నా చెల్లుళ్ళ బంధం వేరు, అన్నా చెల్లుళ్ళ తిట్లు వేరు, పార్టీ బలప్రయత్నం వేరు. పార్టీని నిలబెట్టాలి, పార్టీని కాపాడాలి, రేపు ఓట్ల శాతం పెంచాలి, సీట్ల శాతం పెంచడానికి ప్రయత్నం చేయాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఏ విధంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మేము సహకరిస్తాం, ఏ విధంగా మనం సీట్లు తీసుకుంటాం, రాజశేఖర రెడ్డి గారి ఓట్ బ్యాంక్ ఏ విధంగా తీసుకోగలుగుతాం, అది ఆలోచించుకోవాలి. డికే శివకుమార్ గారు ఉన్నారు, ఆయన ఎంత కష్టపడతాడో కాంగ్రెస్ పార్టీ కోసం తెలుసు. అలాగే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేకపోయినా 20 సీట్లు 3-4 ఎంపీ సీట్లు గెలడానికి అక్కడ అవకాశాలు తెస్తారు. ఈరోజు కేరళలో మొత్తం టోటల్గా గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుంది, బీహార్, ఇవన్నీ మనం చూసుకుంటే మనంతరం మనం దెబ్బతిని ఈరోజు వారసత్వం రాజకీయం ఏ విధంగా తీసుకొస్తారు? వారసత్వం అంటే ఏంటో తెలిసిన వారసత్వం, మనం 0, కొడుకు 0 అయ్యే బదులు, పరువు పోయే బదులు ఊరుకోవడం బెటర్ కదా. నిలదొక్కుకోలేడంటారు. అయితే ఎలా అవుతుంది? అస్ ద పాసిబుల్, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కసితో వచ్చాడు, 10 సంవత్సరాలు భార్యా బిడ్డలను చెల్లెళ్ళని అందరిని వదులుకొని నడి రోడ్డు మీద పడుకున్న, రోడ్డు మీద కూర్చొని పార్టీ గెలిచి గవర్నమెంట్ ఫామ్ అయిన దాకా జనాల్లో ఉన్నాడు. ఫామ్ అయిన తర్వాత ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, అది పక్కన పెట్టండి. ఇప్పుడు కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు. గెలిచిన తర్వాత, గెలక ముందు రోడ్డు మీద ఉన్నాడు, గెలిచిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, అదొక డిఫరెంట్. అందుకే ప్యాలెస్లోనే ఉండిన ఆయన శాశ్వతంగా 11 సీట్లు ఇచ్చారు ఆయనకు రెండోసారి.
కానీ అది పార్టీ రావడం అంటే, పార్టీ నడపడం అంటే అంత ఈజీ కాదు. పార్టీని బలోపేతం చేయాలి అంటే మొత్తం టోటల్గా జనాలు ఆకర్షించాలంటే, జనాల్ని ఒక దిట్టమైన పార్టీ కూటమి ఉంది అక్కడ. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ గారిని అందరినీ కొట్టి రావాలి. అలాగే అక్కడ వైసీపీ స్ట్రాంగ్గా ఉంది, జనాల కార్యకర్తలు ఆ విధంగా స్ట్రాంగ్ తీసుకొని మళ్ళీ ఏ విధంగా రావాలి, వైసీపీ దగ్గర నుంచి మనం కాంగ్రెస్ వైపు ఏ విధంగా తిప్పు. ఎలక్షన్స్ ముందు ఒక్కళ్ళు మనం కానీ జాయిన్ చేసుకోలేకపోయాం, ఒక్కరిని జాయిన్ చేసుకోలేకపోయాం మనం. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బలప్రయత్నం అవుద్ది. ఆమె ఎంపీ సీట్ ఆమెకి వెళ్ళలేకపోయింది, ఒక్క ఎమ్మెల్యే సీట్కి వెళ్ళలేకపోయాం. అంటే ఇవన్నీ ఆమె వైఫల్యానికి కారణం. బిఫోర్ తెలంగాణ వచ్చి పార్టీ పెట్టారు, పార్టీ పెట్టి మొత్తం పాదయాత్ర చేశారు, ఇక్కడ జీరో. మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అక్కడ జీరో. ఇక వారసత్వ రాజకీయం ఎందుకు, మీరు రిటైర్మెంట్ చేస్తే బెటర్ కదా. ఇప్పుడు మీరు సొంతంగా పార్టీ పెట్టి ఫెయిల్ అయ్యారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీని బలప్రయత్నం చేయలేకపోతున్నట్టే. అంటే మీకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నెగిటివ్ సైడ్ వచ్చింది అని అనుకుంటున్నాను నేనైతే. మీకు వచ్చుంటే జనాల్లో జనాకర్షణ ఉండుంటే మీరు ఈరోగా ఒక ఎమ్మెల్యేనో, 2 ఎమ్మెల్యేలో, 3 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలో గెలడం, దాని మీద మొత్తం టోటల్గా అసెంబ్లీలో పాగా వేయడం, మీరు పార్లమెంట్లో పాగా వేస్తుంటే బాగుండేది. నెక్స్ట్ బలప్రయత్నం చేసి ఇంకా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది. కనుక వారసత్వ రాజకీయం అనేది అది రాజశేఖర రెడ్డి గారు ఒక్కలే. రాజశేఖర రెడ్డి గారు ప్రజల సొత్తు, ప్రజల మనిషి. ఆ వారసత్వం వీళ్ళెవరికి రాలేదు అని అంటాను నేను. అది జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు, అది షర్మిల గారికి రాలేదు, విజయలక్ష్మి గారికి కూడా రాలేదు. విజయలక్ష్మి గారిని చూసినా ఓటేయరు, షర్మిల గారిని కూడా చూసి ఓటేయరు, జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేయరు. ఫస్ట్ టైం గెలిచింది రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి అది ఓటేశారు, రాజశేఖర రెడ్డి గారిని చూసి గెలిచారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అధిక ఫోటోలు తీసేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎప్పుడైతే తీశాడో ఆయన ఓటమికి పత్రానికి నాంది అయింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, పత్రానికి నాంది అయింది. నేను రాజారెడ్డి గారి అబ్బాయి చాలా ఇప్పుడు కొత్తగా యూత్ కనుక ఈ రాజకీయాలు, ఈ కుళ్ళి రాజకీయాలు ఇవ్వలేడని నేను అనుకుంటున్నాను. కనుక తల్లికే సీట్ లేనప్పుడు కొడుకు ఏ విధంగా సీట్ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, ఇది నేను నా ప్రశ్న. ఇది ప్రతి వాళ్ళు రాజకీయ పార్టీలు పెడతారు, ప్రతి వాళ్ళు సీఎం అవ్వాలని కోరుకుంటారు. అంటే మా భాషలో చెప్పాలంటే ప్రతి సినిమా హిట్ అనే తీస్తాం. అది థియేటర్లో పడి ప్రజలు ఫ్లాప్ అని చెప్పిన దాకా మాకు సినిమా హిట్ అనే ఉంటుంది. మార్నింగ్ షో పడిన తర్వాత కూడా మ్యాట్నీ మాకు అనుకుంటుంది, ఇంకా మ్యాట్నీ ఎక్కుతారు జనం, ఫస్ట్ షో ఎక్కుతారు, సెకండ్ షో నో షో పడిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మా జీవితం ఏంటో, మా జాతకం ఏంటో. అలాగే రాజకీయం కూడా అంతే, సినిమా పరిస్థితికి రాజకీయానికి అందుకే దగ్గర ఉంటాయి. కాబట్టి ఆ దగ్గర దాంట్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీకి 3.5%, 4% ఎప్పటి నుంచో ఉంది ఓట్ల శాతం. కానీ ఆ ఓట్ల శాతాన్ని ఇంకా పెంచలేకపోయారు. ఎంపీ సీట్లు ఎవరో రోడ్డు మీద ఉన్న వాళ్ళకి, అసలు 10 ఓట్లు కూడా రాని వాళ్ళకి, అసలు మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ కార్పొరేటర్ కూడా పనికిరాని వాళ్ళకి ఎంపీ సీట్లు ఇచ్చారంటే మీ ఆలోచనతనం ఎంత దారుణంగా ఉంది. ఎమ్మెల్యే సీట్లు ఎలాగిచ్చారంటే మీ ఆలోచనతనం ఎలాగుంది. అంటే మనం ఒక వ్యక్తి నించోకపోయినా పర్లేదు, పార్టీ 125 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రని మీరు కాలు రాశారు. ఆ చరిత్రను తీసేసి ఆ ఎవరెవరికో రోడ్డు మీద కార్పొరేటర్కి పనికిరాని కూడా ఎంపీ సీట్లు ఇస్తే ఆ పార్టీ ఫండ్ వస్తుంది కదా, డొనేషన్లు వస్తాయి కదా, నొక్కేద్దాం అనుకుని చాలామంది డొనేషన్ చేసి డబ్బులు దండిస్తారు. పార్టీ పరుగు పోయింది. అంటే ఇవన్నీ వాస్తవాలు మీరు గ్రహించాలి. షర్మిల గారు నిజంగా ఇవన్నీ వాస్తవాలు. కనుక మీరు ఓడిపోవటానికి కారణం, మీ ఓటమికి కారణం మీరే. కాంగ్రెస్ పార్టీని బలప్రయత్నం ఇప్పటికైనా ఓటమి అయిన తర్వాత కసితో మీరు రాహుల్ గాంధీ గారిని పిఎం చేయాలని పరిగెడుతున్నారా? లేదు. అసలు ఎక్కడ కార్యకర్తలు కనబట్టలేదు. కిల్లి కృపరాణి గారి దగ్గర నుంచి అన్నీ గొడవలే. ఉన్నదే సీట్లు లేవు అక్కడ, ఉన్నదే 10 మంది, ఆ 10 మంది కొట్టుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ విధంగా వస్తే, ఆ పరిస్థితుల్లో ఈరోజు మీరు ఇండిపెండెంట్గా నిల్చున్నా, కాంగ్రెస్ పార్టీకి నిల్చున్నా, మీకే ఓటు అయిన వాళ్ళు రాజారెడ్డి గారికి ఎలా ఓటేస్తారు కదా. కనుక అందుకనేసే ఆయన, నా ఉద్దేశం రాజకీయాల కంటే బిజినెస్లో డెవలప్ అవుతే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.